మీరు ఎప్పుడైనా కోమటి చెరువు వస్తే మాత్రం ఒక ప్లాన్తో రండి, మాలాగా అనుకోకుండా రా. గాయస్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఘోరంగా ఉంది. మస్తు ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఫ్రెండ్స్. నిజంగానే ఊగుతున్న ఫీల్ వస్తుంది. సో లెఫ్ట్కు రైట్కు ఉయ్యాలు ఊగినట్టు ఊగుతుంది ఇది సస్పెన్షన్ బ్రిడ్జ్. లెఫ్ట్కు రైట్కు ఉయ్యాలు ఊగినట్టు ఊగుతుంది ఇది సస్పెన్షన్ బ్రిడ్జ్. అరిచేతిని అడ్డు పెట్టి ఆ సూర్యుని ఆపలేవు, బ్యాడ్ కామెంట్లు పెట్టి నాలో ఉన్న టాలెంట్ ఆపలేవు. సిద్దిపేటలు అంటారా బాబు, చిన్న కథ కదిరిదా. మన కరీంనగర్లో లేదు ఇట్లాంటిది, అట్లీస్ట్ ఒక్కటన్నా. షిట్. హాయ్ హలో నమస్తే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫీల్డ్. దిస్ ఇస్ హరీష్, ఐమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. ఇవాళ మా అల్లుడు బండిని తీసుకొని హాస్టల్కి పోయినా, వీళ్ళ తమ్ముని కలుద్దామని చెప్పి హాస్టల్కి పోయినాం. ఇగో ఈ లగేజ్లు ముళ్ళెముట అన్నీ పట్టుకొని, మా వాడు పట్నంలో చదువుకుంటాడు, హైదరాబాద్లో చదువుకుంటాడు అన్నమాట. సో బస్ ఎక్కిద్దామని చెప్పి వస్తే కరీంనగర్ బస్ స్టాండ్లో మస్తు క్రౌడ్ ఉంది, పిచ్చి జనాలు ఉన్నారు. సో ఇదంతా మనతో కాదని చెప్పేసి ఇక బండి మీదే స్టార్ట్ అయినాం హైదరాబాద్కి. చలో లెట్స్ ఎంజాయ్ ద రైడ్. చూద్దాం ఎట్లుంటుందో ఈ జర్నీ. ఫస్ట్ టైం తీసుకోతున్నా హైదరాబాద్కి బండి మీద, అది నా స్ప్లెండర్ మీద. చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ సిద్దిపేటకి చాలా దగ్గరలో ఉన్నాం అన్నమాట. సో బండి నడిపి ఇక మా అల్లునికి ఇచ్చిన డ్రైవింగ్ బాగా నడుము వస్తుంది. సిద్దిపేట అయిన తర్వాత ఇంకొకసారి ఆగాలి, ఎందుకంటే ఈ బండి మీద 160-170 కిలోమీటర్స్ అంటే చాలా టార్చర్ అది. సో ఆగుకుంటూ పోదాం మెల్లమెల్లగా, ఓకేనా. హాయ్ గాయ్స్, వెనకాల లొకేషన్ మస్తుంది కదా. ఇది ఎక్కడన్నా అని చూస్తారా, హైదరాబాద్ పోతున్నాం కదా. సో సిద్దిపేట ఆగినాం, ఎట్లాగో సిద్దిపేట వచ్చినాం కదా, పోయి కోమటి చెరువు చూద్దామని చెప్పి ఇక్కడ కోమటి చెరువుకి వచ్చినాం సిద్దిపేటలో. వావ్, లొకేషన్ అయితే వేరే ఉంది గాయ్స్. అటు సైడ్ ఇంకెనక్కి వెళ్తే కేబుల్ బ్రిడ్జ్ కూడా ఉంది. సో అటు సైడు టికెట్ ఉంటుందట. మేము వెనక సైడ్ వచ్చినాం, గూగుల్ మ్యాప్ను పట్టుకుంటే ఇట్లే ఉంటుంది. సో అది బ్యాక్ సైడ్ చూపించింది. సో బ్యాక్ సైడ్కి వచ్చినాం ఇంకా ముందు సైడ్కి వెళ్ళి టికెట్ తీసుకొని వీలైతే ఆ కేబుల్ బ్రిడ్జ్ ఎక్కి రావాలి. గాయస్ ఇక్కడ కోమటి చెరువు ఎంట్రెన్స్లో ఇక్కడ మొత్తం కేరళ ఫీల్ ఉందన్నమాట. కొబ్బరి చెట్లు పక్కన వాగు, వేరే లెవెల్ ఉంది ఫీల్ అయితే. ఫోటోషూట్కి మస్తు పనిచేస్తాయి ఈ లొకేషన్స్. సో ఎప్పుడైనా దగ్గరలో ఫోటోషూట్కి రావాలంటే కోమటి చెరువు మాత్రం సెలెక్ట్ చేసుకోండి, వేరే ఉంది. వెల్కమ్ టు కోమటి చెరువు గాయ్స్. అనుకోకుండా వస్తే గిట్లనే ఉంటుంది. మా లగేజ్లు గోస అవుతుంది. మీరు ఎప్పుడైనా కోమటి చెరువు వస్తే మాత్రం ఒక ప్లాన్తో రండి, మాలాగా అనుకోకుండా వచ్చి ఇట్లా లగేజ్ పట్టుకొని తిరగకండి ప్లీజ్. డైనోసార్ స్కై సైక్లింగ్ పర్ పర్సన్ 50. కోమటి చెరువు బోటింగ్. నైస్. గాయ్స్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఘోరంగా ఉంది. మస్తు ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో వస్తే మాత్రం.
కోమటి చెరువు అంటే వేరే లెవెల్ ఉంది తెలుసా. మస్తు ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. గేమ్ స్టాల్స్ ఉన్నాయి, పార్క్స్ ఉన్నాయి, కేబుల్ బ్రిడ్జ్ ఉంది, వేరే ఉంది, బోటింగ్ ఉంది, సైక్లింగ్ ఉంది, స్కై సైక్లింగ్ ఉంది. ఎక్సలెంట్. సస్పెన్షన్ బ్రిడ్జ్. ఓ మై గాడ్. దీనికి కూడా ఒక టికెట్ 10 రూపీస్ పర్ పర్సన్. బట్ ఈ టికెట్లు ఏం కనిపిస్తలేదు. ఓ గాడ్, వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద సస్పెన్షన్ బ్రిడ్జ్. సన్సెట్, బ్యూటిఫుల్ సన్సెట్. ఊతలేదు. నిజంగానే ఊగుతున్న ఫీల్ వస్తుంది. సో లెఫ్ట్కు రైట్కు ఉయ్యాలు ఊగినట్టు ఊగుతుంది ఇది సస్పెన్షన్ బ్రిడ్జ్. ఓ మై గాడ్. ఫ్రెండ్స్, ఈవినింగ్ సన్సెట్ అవుతుంది. సో మనం ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ కోమటి చెరువులో ఉన్నాం కాబట్టి మీ అందరి కోసం ఒక డైలాగ్. అరిచేతిని అడ్డు పెట్టి ఆ సూర్యుని ఆపలేవు, బ్యాడ్ కామెంట్లు పెట్టి నాలో ఉన్న టాలెంట్ ఆపలేవు. సిద్దిపేటలు అంటారా బాబు, బట్ వీఆర్ బిలాంగ్స్ టు కరీంనగర్, అది వేరే విషయం. రూబీ నెక్లెస్, సిద్దిపేట్. గాయ్స్, ఇది రూబీ నెక్లెస్ రోడ్, కోమటి చెరువు, సిద్దిపేట్. ఇక్కడ ప్రతి దానికి టికెటే ఉంది. ఇక్కడ వాకింగ్ చేయాలన్నా, ఎంటర్ కావాలన్నా, సస్పెన్షన్ బ్రిడ్జ్ ఎక్కాలన్నా ప్రతి దానికి టికెటే ఉంది, ఒక పార్కింగ్ తప్ప. ఓ మై గాడ్, ఇక్కడ JBL స్పీకర్ పెట్టారు. ఫుల్ వెదర్ ప్రొటెక్షన్ అనమాట. వర్షం కొట్టిన, ఎండ కొట్టిన ఏం కాకుండా మంచిగా ఫిక్స్ చేసిర్రు. ఇది పార్క్ మొత్తం ఉన్నాయి ఇట్లా స్పీకర్స్. సూపర్. యాక్చువల్లీ అండ్ రూబీ నెక్లెస్ రోడ్ ఆఫ్ కోమటి చెరువు, సిద్దిపేట్. ఓకేనా. లొకేషన్స్ ఫోటోషూట్కి మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి కోమటి చెరువులో. అన్ఫార్చునేట్లీ మేము అనుకోకుండా వచ్చినాం కాబట్టి ఈ లగేజ్ అంతా మోసుకుంటూ తిరుగుతున్నాం. బట్ ప్లాన్డ్గా వస్తే మాత్రం వేరే ఉంటుంది గైస్, మస్తు ఎంజాయ్ చేయొచ్చు. ఈ కోమటి చెరువు పార్క్ మాత్రం చాలా అడ్వాన్స్ కట్టిరు అనమాట. వాకింగ్ చేసేటప్పుడు మొత్తం పాత్ మొత్తం ట్రాక్ మొత్తం స్పీకర్స్ అరేంజ్ చేసిరు, సాంగ్స్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ కింద చూసుకుంటే మనకు ఫ్లోర్ మీద లైటింగ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇదిగా ఇది లైటే, ఇది ఒక లైట్. బట్ లైటింగ్స్ ఇంకేం ఆన్ చేయలేదు, వేరే ఉంది గైస్ లొకేషన్ అయితే. మేము ముల్లెలు పట్టుకొని వచ్చినాం కోమటి చెరువుకి అనుకోని ట్రిప్పు. అసలు మమ్మల్ని ఇక్కడ పిచ్చోళ్ళని చూసినట్టు చూస్తున్నారు, ఇలాగే ఇలా అంతేందని. హాస్టల్ బాయ్స్ అని చెప్పినాం అంతే. బట్ మస్తు ఉంది గైస్, కోమటి చెరువు మాత్రం వేరే లెవెల్ ఉంది. ఓకేనా. ఇట్లాంటి ఒక టూరిస్ట్ ప్లేస్ మన కరీంనగర్లో ఎందుకు లేదని చెప్పి నేను జెలస్ ఫీల్ అయినా ఘోరంగా. జస్ట్ ఒక కేబుల్ బ్రిడ్జ్ ఉంది అంతే, చిన్న చిన్న పార్క్స్ ఉన్నాయి. మనం ఏం పాపం చేసినాం. మందార రోడ్ ఇట్లాంటి ఒక మంచి బ్యూటిఫుల్ లొకేషన్ ఉంటే ఎంత మంచిగా ఉండేది కదా. రూబీ నెక్లెస్ రోడ్ మస్తుందిగా ట్రాక్. Now we are in the night garden of సిద్దిపేట్ కోమటి చెరువు. ఇది వచ్చేసి నైట్ గార్డెను. ఇంకా కొంచెం చీకటి పడితే మాత్రం వేరే లెవెల్ ఉంది. సో నిజంగా ఫారెస్ట్లో ఉన్నట్టే ఉంది. సన్ఫ్లవరు, టైగరు, జిరాఫీ చూడండి మస్తుందిగా. టైగరు, జిరాఫీ, సన్ఫ్లవర్స్, లైటింగ్ మాత్రం మస్తుంది. కానీ ఇది ఒకటే మంచి లగేజ్ పట్టుకొని మేము తిరుగుడు మాత్రం మంచి లేదు. ఇది చూడు బన్నీ ఇట్లా లగేజ్లో వేసుకొని తిరుగుతున్నాం. ఇది ఒకటే మంచి లేదు, ఇక్కడ అన్ని మంచిగా ఉన్నాయి. ఫేక్ వాటర్, ఫేక్ ఫౌంటైన్, లైటింగ్ ఫౌంటైన్ చూడు. కానీ వాటర్ లైటింగ్ ఫౌంటైన్. ఇది మా నైట్ పార్కు. ఇక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ కడుతుంది చూసిరా,
అది వాటర్ ఫౌంటైన్ కాదు, ఇట్స్ ఎ లైట్ ఫౌంటైన్, కంప్లీట్లీ ఎల్ఈడి ఫౌంటైన్ అన్నమాట. సో ఇటు పక్క కూడా ఒకటి ఉంది. యాక్చువల్లీ దట్స్ నాట్ వాటర్, కంప్లీట్ ఎల్ఈడీసే, ఒక ఫౌంటైన్ లాగా ఉంది. లైట్ ఫౌంటైన్. పులి కనిపిస్తుంది మాకు రామా జోక్ కాదు. ర్యాబిట్ ర్యాబిట్ కీబోర్డా సౌండ్ వస్తా నొక్కు. ఎక్కుతా సౌండ్ వస్తా రాదు 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 మ్యూజిక్ అని రాదు. ఇవన్నీ పట్టకుండా తీసినా ఏం కాకపోతుండే. ఏం కాదు టైగర్. అదే కదా సౌండ్ వస్తాను నేను. అమ్మో 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 టైగర్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇది మన కోమటి చెరువు సిద్దిపేట్. ప్లేస్ మాత్రం మస్తుంది. ఇక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి, ఇంక్లూడింగ్ గేమ్స్, బోటింగు, స్కై సైక్లింగు, వాకింగ్ చేయడానికి రూబీ నెక్లెస్ పార్క్, చాలా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి. హార్స్ రైడింగ్ ఉంది, సైక్లింగ్ ఉంది. సూపర్ ఉంది లొకేషన్ అయితే, వేరే లెవెల్. అనుకోకుండా సిద్దిపేట కోమటి చెరువుకి వచ్చినాం, కానీ ప్లాన్ వస్తే మాత్రం మస్తు ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఈ ఈవినింగ్ టైంలో వచ్చినాం. స్కై సైక్లింగ్ చేద్దామని ఉండే, బట్ అప్పటికే టైం అయిపోయింది బాబు, బయట కమ్ నెక్స్ట్ టైం అన్నారు. సో స్కై సైక్లింగ్ చేయలేకపోయినాం. సో బోటింగ్ అయినా చేద్దాం అనుకున్నాం, బట్ అక్కడ ఇంకా చాలామంది క్యూలో ఉన్నారు బోటింగ్ చేయడానికి. అండ్ అది కూడా నెక్స్ట్ 10 to 15 minutesలో క్లోజ్ చేస్తారంట. సో మేము అవేమీ ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నాం. ఈ లొకేషన్ అయితే వేరే ఉంది, కోమటి చెరువు. వీలైతే ఒకసారి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో విజిట్ చేయండి, ఓకేనా. దీని లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో గూగుల్ మ్యాప్ని పట్టుకొని మాత్రం రాకండి, అది మమ్మల్ని మొత్తం చెరువు చుట్టూ దింపి లాస్ట్కి అయితే ఎంట్రెన్స్ దగ్గర తీసుకుపోయింది. సో ఎవరినన్నా అడిగి వస్తే మాత్రం చాలా బెటరు. ఇది మన సిద్దిపేట లోకల్లోనే ఉంటుంది, సో కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఎవరిని అడిగినా ఈజీగా చెప్పేస్తారు. సో సిద్దిపేట సిటీ నుంచి ఒక 4 to 5 kilometers డిస్టెన్స్లో ఉంది అంతే, ఓకేనా. జస్ట్ మెయిన్ బైపాస్లో ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో రావడానికి, మస్త్ ఎంజాయ్ చేయొచ్చు, ఓకేనా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరీష్ దిగొండ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. 2 గంటలు వెయిట్ చేసిన తర్వాత దొరికింది సిద్దిపేటలో బస్. సో ఫ్రెండ్స్, కరీంనగర్ నుంచి హైదరాబాద్ తెలియలే, కానీ కోమటి చెరువు చూసుకొని మా వాళ్ళని ఇక్కడ సిద్దిపేటలో బస్ ఎక్కించిన, వెళ్తున్నా అక్కడ. బాయ్ బాయ్.